హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం నిధులు విడుదల చేసింది. మీ ఖాతాలో 13,000 పడ్డాయో లేదో మొబైల్లోనే సులువుగా ఎలా చెక్ చేసుకోవాలనేది ఇక్కడ తెలుసుకుందాం. ఏపీలోని విద్యార్థుల తల్లులకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం నిధులు విడుదల ప్రక్రియ సీఎం చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలో 13,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం జమ చేసింది. ఈ ఏడాది 42.70 లక్షలకు పైగా తల్లుల బ్యాంకు ఖాతాలో మొత్తం 10,120.78 కోట్లు నిధుల జూలై 22 నుంచి జూలై 24 వరకు మిడతలుగా విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది 42.70 లక్షలకు పైగా తల్లుల ఖాతాలో మొత్తం 10,120.78 కోట్లు నిధులు నేరుగా డీబీటీ పద్ధతిలో జమ చేస్తున్నారు. ఇంట్లో ఒక్కరికే పరిమితి కాకుండా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకున్న వారందరికీ ఈ పథకం వర్తింపచేస్తున్నారు. ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడం చాలా ఈజీ. ఇంట్లో నుంచి స్మార్ట్ ఫోన్ ద్వారా నిమిషాల్లో చెక్ చేసుకోవచ్చు. లిఫ్ట్ యాప్ ద్వారా మొబైల్లో లిఫ్ట్ యాప్ ఓపెన్ చేసి పేరెంట్స్ లాగిన్ స్టేటస్ ఇన్ చేయాలి. తల్లికి వందనం స్టేటస్ ఆప్షన్పై క్లిక్ చేసి నగదు క్రెడిట్ అయిందో లేదో వివరాలు కనిపిస్తాయి. ఆన్లైన్ పోస్టల్ ద్వారా మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో అర్హత ఉండి కూడా లిస్టులో పేరు లేకపోయినా కంగారు పడవలసిన పని లేదు. బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసి ఎంపీసీ లింక్ యాక్టివ్గా ఉందో లేదో సరిచూసుకోవాలి. 2 సాంకేతిక లోపాల వలన ఎక్కువ మందికి నగదు జమ కాకుండా పోతుందని మీ సమీపంలో గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ను సంప్రదించాలి. రీవెరిఫై చేసి దరఖాస్తును సరిచేసి మళ్ళీ ప్రాసెస్ చేయాలి. వచ్చే నెల వరకు అభ్యంతర స్వీకరణకు అవకాశం ఉంటుంది. ఈ పథకం కింద 15,000 రూపాయలు చొప్పున 2,000 రూపాయలు పాఠశాల మౌలిక సదుపాయాల నిర్వహణ కోసము 13,000 తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. కొత్త విద్యా సంవత్సరంలోని జాయిన్ అయిన 1వ తరగతి ఇంటర్ ప్రధాన సంవత్సరంగా కొత్తగా చేరిన విద్యార్థులకు ఆగస్టు 30వ తేదీన నిధులు విడుదల చేయనున్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.